పెరిగిపోయాయి. పక్క రాష్ట్రాల కంటే మంది ఎక్కువ ఉందంటే అదేమంటే మీరు చెప్పేది ఏదో స్పెషల్ స్టేటస్ లేకపోతే రాజధాని కోసమనో లేకపోతే రోడ్ల కోసమనో వాటి కోసమో ట్యాక్స్ అది వాళ్ళు చెప్పలా. కలిపేసాము. శివపార్వతి గారు, తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్లే చెప్పి ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన వ్యవస్థ రాజధాని నిర్మాణం కోసం అని చెప్పేసి. క్యాపిటల్ అప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? క్యాపిటల్ కి ఏమి లేవు కదా, అన్ని ఇప్పుడు షిఫ్టింగ్ లో ఉంది. అప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉంది, ఇప్పుడు షిఫ్టింగ్ లో ఉంది. అది కాదు శివపార్వతి గారు, అప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉంది, ఇప్పుడు షిఫ్టింగ్ లో ఉంది. పెట్రోల్ చెప్పిందా ఏంటి? నేషనల్ హైవేస్ కూడా కలిపి ట్యాక్స్ వీళ్ళే వేస్తున్నారు. కేంద్ర గవర్నమెంట్ వేయాల్సింది కూడా వీళ్ళే వేస్తున్నారు. అన్ని కలిపి 110 120 రూపాయలు తీసుకొచ్చి పెడుతున్నారు పెట్రోల్. పక్క రాష్ట్రంతో కంపేర్ చేసుకుంటే 10 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది కదా. అంత డిఫరెన్స్ ఎందుకు? మీరు చాలా చాలా బాగా పరిపాలన చేస్తున్నప్పుడు సబ్సిడీ ఇవ్వాలి, పక్క రాష్ట్రాల కన్నా తక్కువకి ఇవ్వాలి మనకి. మరి ఎందుకు? పోనీ అదంతా వేసుకొని రోడ్ల మీద ట్యాక్స్ వేస్తాం. మరి రోడ్లు గుంతలన్నా పూడుస్తున్నారంటే ప్రతి రోడ్డు గుంతలమయమే. ఆ గ్రామాల్లో రోడ్లు చూసి ఎట్లున్నాయి, పట్టణాల్లో రోడ్లు చూసి ఎట్లున్నాయి? ఒక నేషనల్ హైవేస్ తప్ప మిగతా రోడ్లు ఎట్లున్నాయి? నేషనల్ ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ సోదెందుకమ్మా? గతంలో 14లో మీ మేనిఫెస్టో ఏమైంది? 14లో మీ మేనిఫెస్టో ఏమైంది? ఇప్పుడు 24లో మీ మేనిఫెస్టో సంగతి ఏంది? 750 హామీలు ఇచ్చారు, మీరు అమలు చేశారా? 14లో మీ మేనిఫెస్టోని ఎందుకు నెక్స్ట్ నుంచి తొలగించారు? సూపర్ 6 ఎందుకు యూటర్న్ చేసుకున్నారు? ఎందుకు యూటర్న్ చేసుకున్నారు? మీరు ప్రజలకి మీరు ఈ ఉన్న పథకాలను కొనసాగిస్తారా, ఎత్తివేస్తారా? రైట్ రైట్. టాపిక్ నుంచి డివేట్ అవుతున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు పథకాలు బట్టలు మళ్ళీ మాట్లాడుకుందాం. శివపార్వతి గారు మీరు కూడా ఆగండి ఒకసారి. కృష్ణాంజనేయులు గారికి ఒక ప్రశ్న. లేదు వెంకటేశ్వర రెడ్డి గారు, మరి దాని మీద అంటే మన టాపిక్ నుంచి డివేట్ అవుతున్నాం. ఒకసారి కృష్ణాంజనేయులు గారికి వేరే సబ్జెక్ట్ మీద మాట్లాడాల్సి ఉంది. కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు సరే ఇప్పటిదాకా ఈ ఎలక్షన్ కమిషన్ ఫామ్ నెంబర్ 12 ఇవన్నీ మారడం, కొత్త అంశం తెర మీదకి వచ్చింది ఏంటంటే టీడీపీ ఎజెండాని బీజేపీ సెట్ చేస్తోంది, బీజేపీ ఎజెండాని టీడీపీ సెట్ చేస్తోంది. 2 రకాల వర్షన్స్, 2 చాలా కీలకమైన అంశం. రాజంపేట ఎంపీ క్యాండిడేట్గా ఆల్మోస్ట్ సత్యకుమార్ గారు ఫైనలైజ్ అయిపోయిన తర్వాత, సరే టీడీపీలో ఉన్న టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన అనకాపల్లి ఎంపీ క్యాండిడేట్ సీఎం రమేష్ గారు జోక్యం చేసుకొని ఆయన క్యాండిడేట్స్ని అసెంబ్లీకి షిఫ్ట్ చేయించారట ధర్మవరం. సో ఈ టసిల్ నడుస్తోంది. తాజాగా తెలిసిన విషయం ఏంటంటే 2 చోట్ల అభ్యర్థులను మార్చే విషయం మీద వీళ్ళ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి జేపీ నడ్డా గారికి ఈ వివరాలు తీసుకెళ్తే ఆయనేమో తిరస్కరించారట. బీజేపీలో ఇలాంటి కల్చర్ లేదు, దయచేసి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇలాంటి అలవాటు చేయమాకండి. బీజేపీ అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉందా? బీజేపీ అభ్యర్థుల్ని మార్చడం ద్వారా తన గొయ్యి తానే తవ్వుకుంటుందా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ? మీరు గమనించండి వాసుదేవన్ గారు, ఇప్పుడు ఆల్రెడీ నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఇప్పుడు 2 రోజులు అయిపోయింది నామినేషన్ ప్రక్రియ. రేపు 25వ తారీఖుతో నామినేషన్లు కూడా అయిపోవాలి. ఈ టైంలో ఇంకా అభ్యర్థులకు సంబంధించినటువంటి మార్పు చేర్పుల విషయంలో, గందరగోళాలకు సంబంధించినటువంటి విషయంలో కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి దేనికి అద్దం పడుతుంది? ఈ అంశం చాలా స్పష్టంగా ఎవరి మీద పెత్తనం చేస్తున్నారు, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టారు. వీళ్ళు పొత్తు పెట్టుకుని ఎన్నాలైంది. వీళ్ళు అసలుకి టికెట్ల విషయమే తెలుసుకోలేనటువంటి పరిస్థితులు రేపు పొద్దున ముందుకెత్తారు. ఎలా? రెండో అంశం ఏంటంటే, నేను రవికిరణ్ గారిని ఒక ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాను, ఎందుకంటే జనానికి కూడా తెలియాలి. రవికిరణ్ గారు బహుశా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఈ ఎన్నికల ప్రచార కమిటీలో కీలకమైనటువంటి బాధ్యతల్లో కూడా ఉన్నారు. ప్రధానమంత్రి ఈ కూటమి ప్రకటన తర్వాత మొట్టమొదటిసారి చిలకలూరుపేట సభకు వచ్చారు. తర్వాత ఒక 3 సభలకి వస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ లో పాల్గొంటారు అని అంటున్నారు. అసలు ఇప్పుడు వచ్చినటువంటి కొత్త చర్చ ఏమిటి అని అంటే, అసలు ప్రధానమంత్రి అసలు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అవకాశం లేదు, కేవలము అమిత్ షా, జేపీ నడ్డా వీళ్ళు మాత్రమే వస్తారు, కేంద్ర మంత్రులు మాత్రమే వస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అంశంలో అసలు ప్రధానమంత్రికి ఇష్టమే లేదు, ఈ పొత్తుకు సంబంధించినటువంటి అంశం అనేది ఒక పెద్ద చర్చ జరుగుతున్నటువంటి అంశం. దీన్ని ఒక ఆయన క్లారిఫికేషన్ ఇవ్వచ్చు. రోజు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అయితే కేంద్ర మంత్రులు వాళ్ళు ఇక్కడ దిగుతున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ కనపట్ల వాళ్ళు వెళ్ళిపోయి ఇటు ఖమ్మం వెళ్తున్నారు, ఎటు వెళ్తున్నారు, తెలంగాణ ప్రచారానికి వెళ్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ కుక్కలు రావట్లా. మరి ఆంధ్రప్రదేశ్ లో మరి అసలు ఏంటి, అసలు వీళ్ళు పొత్తులో ఉన్నారా లేదా, వ్యవహారం ఏంటనేది తేలదు.
రెండో అంశం ఏమిటి అని అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి సీట కేటాయింపు విషయమే చాలా స్పష్టంగా ఎవరైతే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం సీట్లు లేకుండా ఎవరైతే తెలుగుదేశం సిఫారసు చేసిన వాళ్ళు లేదా ఇంకొక పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు